గైస్ వెల్కమ్ టు ఎంజాయ్ ద టూ వ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్కి మీకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం అయితే ఫిట్ 24 అయితే ఉన్నాం యాజ్ యూజువల్. ఈ రోజు అయితే మనం కొత్తగా ఏదో వచ్చేద్దాం, కానీ అదే ఉంటుంది. సో అందుకని ఈరోజు గుర్తుండే పని చేద్దాం. ఏదో గుర్తుండిపోయి పని చేయాలి, సంచలనం అయిపోవాలి. కానీ సేమ్ బ్లాగ్ అయితే ఉంటుంది గైస్. సో ఇప్పుడు మనం అయితే బ్యాక్ అండ్ బైసిప్స్ వర్కౌట్ అయితే చేసాం. సో ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు టీషర్ట్ తీద్దాం గైస్. ఈరోజు ఛాలెంజ్లో డే 3, నేనైతే డే 2. నిన్న మనమైతే లెగ్స్ అండ్ యాప్స్ వర్కౌట్ అయితే చేసాం. అది ఇడంతా నొప్పి గైస్, మరి యాప్స్ అంతా నొప్పి ఉంది, లెగ్ కూడా అంత పెయిన్ లేదు, యాప్స్ పెయిన్. సో ఇప్పుడైతే మనం బ్యాక్ బైసిప్స్ అయితే ట్రైన్ చేసుకుంటాం. సో ఈరోజు వర్కౌట్ సాగు కొట్టాం దేంతో, ఈ వ్రాటెక్స్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు? ఈరోజు టార్గెట్ చూపించలేదు గైజ్, ఎందుకంటే అందరూ సరిగా వినిపిస్తలేదు అంటూ అంటారు. సో అందుకని మనం అయితే ఈరోజు మైక్ వేసి అయితే బ్లాగ్ అయితే చేస్తాను. ఇన్ని రోజులు మనం అంటే నార్మల్ వాయిస్తోనే చేస్తాను. సో ఈరోజు మనం అయితే మైక్ అయితే వేసాం. సో ఇప్పుడైతే మనం టీషర్ట్ తీద్దాం గైజ్. మజల్ ప్లేస్ టీషర్ట్, కొత్త టీషర్ట్ తీస్తే అది పాత ఎవరికి వేస్తూనే ఉంటాం. అదే ఇంటికి అయితే వెళ్తా ఉంటాం. సో నిన్న వంశీ నడి బ్రో, నేనైతే వంశీ లెగ్ అండ్ యాప్స్ అయితే యాప్స్ చేయలేదు, ఒకటి లెగ్ అయితే చేసాడు. కాళ్ళు నొప్పులు అంట, అది దిగేది చూస్తేనే. కానీ ఈరోజు ఏమంటే గైస్, వంశీ ఒక రోజుకే డిసిప్లిన్. ఈరోజు లిఫ్ట్లో పదాము అంటే కూడా మెట్లలో దింపుతా అన్నాడు. అట్లుంటది మనతోని. చూసారా ఇంత డెడికేషను, ఇదంతా ఒక రోజు డెడికేషను. చూద్దాం 1 year వరకు ఉంటుందా. రేపటి నుంచి పింటోలా ప్రోటీన్ ఓట్స్ ఇచ్చి, పింతోలా అదైతే 25 grams ప్రోటీన్ గైస్. నేను తెలియకుండా ఎంబీ ఫిట్ అయితే నేను తీసుకున్నాను సార్, అదైతే 22 grams. బట్ అదైతే క్యాలరీస్ ఎక్కువ ఉంది గైస్. ఎంబీ ఫిట్ది క్యాలరీస్ ఎక్కువ ఉంది, ప్రోటీన్ 22 grams ఉంది. సో పింటోలా క్యాలరీస్ కొంచెం తక్కువనే ఉంది, బట్ ప్రోటీన్ చాలా ఉంది, క్యాలరీస్ కమ్మీ ఉంది. బాగుంది. నేను అది నెక్స్ట్ ట్రై చేయాలా, ఇంకా నేనైతే తీసుకోవాలా. ఎంబీ ఫిట్ ఉంది. మనం అయితే ఇప్పుడు జిమ్కి వెళ్ళి బ్యాక్ బైసిప్స్ వర్కౌట్ చేసి ఇప్పుడైతే ఇంటికి వచ్చాం. సో ఇంటికి వచ్చి నేనైతే ఫ్రెష్ అప్ అయ్యా. సో ఫ్రెష్ అప్ అయిపోయి సో నేనైతే ఇప్పుడు ఓట్ మీల్ అయితే తింటాను. ఇదైతే ఓట్ మీల్. సారీ గైస్, లైటింగ్ అయితే బాగాలే. సో ఇదైతే ఎంబీ ఫిట్ ఓట్స్, మళ్ళా పిఎంబి వాళ్ళ పిఆర్ వే ప్రోటీన్ అండ్ 1 బనానా అయితే యాడ్ చేసా. ఇదైతే రాత్రి వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసా ఓవర్ నైట్ సోప్డ్ గైస్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూశారు ఇదే తింటా అంటారు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇదైతే ట్రై చేస్తాను. సో చూద్దాం గైస్. ఇదైతే జిల్లని ఉంది, ఎడదా తింటారో. బెంగళూరులో ఉండే చలి మీకు తెలియలే. ఓకే గైస్, ఇదైతే తినేసి మళ్ళీ నెక్స్ట్ సీన్ గైస్. మనం అయితే ఇప్పుడు మీల్ 2 అయితే తినబోతున్నాం. ఓట్స్ అయితే తిని అయిపోయింది. సో ఇప్పుడైతే 3 whole eggs, 3 egg whites అండ్ కొంచెం ఆనియన్. సో దీన్ని అయితే ఇప్పుడు తినాలా. సో ఇదైతే 10 grams ప్రోటీన్ చూడాలా. సో ఇదైతే తినైనాక నా ఫస్ట్ మీల్ అయితే ఓట్స్, మళ్ళీ వే ప్రోటీన్, మజల్ ప్లేస్ వల్ల పిఆర్ వే ప్రోటీన్ అయితే తాగాం. సో దాంట్లోనే కలిపేసాం. మనమైతే సోక్ చేసింది అయితే తిన్నాము. మీల్ 2 వచ్చేసి గుడ్లు అంతా స్మాష్ చేసి దాంట్లో కొంచెం ఎరగేడ్లు కొత్తమరి వేసి అదైతే తిన్నాను. సో అండ్ ఇప్పుడైతే మీల్ 3 గైస్. సో మీల్ 2 మీల్కే నాకైతే 60 grams ప్రోటీన్ అయితే అయిపోయా. 60 grams 30, అదొక వే ప్రోటీన్ 30, 60. సో ఇప్పుడైతే నా మీల్ 3 అయితే చూపిస్తాను చూడండి. సో నేనేం తింటాను మీల్ 3 చూడండి గైస్. సెటప్ అయితే ఫస్ట్ ఇట్లా ఉండాలా. సో ఇటు మీరు సెటప్ ఉనింది అంటే మీరు ఒకటి కట్లో ఉన్నట్టు లేదా బల్క్లో ఉన్నట్టు. బల్క్ చేసేవాళ్ళు ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఏదైనా మీరు బల్క్ చేయాలన్నా కూడా కట్ చేయాలన్నా కూడా సో మీరైతే ఇటు లెక్కేసి తినాలి గైస్. మీరు లెక్కేస్తాండారు అంటే మీరు ట్రాక్లో ఉన్నారు అని అర్థం. సో ఇది నేను స్టార్ట్ చేసిన ఇది డే 3గా మనకైతే చాలా సుస్తుగా ఉంది గైస్. నేనైతే కాప్స్ అయితే ఫుల్ కట్ అయితే చేసా. కాప్స్ నేను లైట్గా తింటున్నాను.
ముందు రైస్ అయితే నేను లంచ్లో 200 గ్రామ్స్, రాత్రి 200 గ్రామ్స్ తిన్నాను. సో ఇప్పుడైతే నేను రోజుకి 200 గ్రామ్స్ రైస్తో తిన్నాను. 200 కూడా లేదు, 150 గ్రామ్స్ రైస్ అయితే ఉంది అంతే. ఇంకంతా నేను ఏం తింటానని మీకైతే చూపిస్తాను చూడండి. సో నాకైతే ఫుల్ టైర్డ్గా ఉంది. నేనైతే వెజిటేబుల్స్తో తింటాను. మటన్ కూడా సుస్తుగా ఉంది గైస్, చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ మిషన్ని ఆన్ చేసుకోవాలి. అంతా సైడ్ ఇచ్చేస్తాను. సో ఇదైతే మధ్యలో పెట్టి ఫస్ట్ ఈ తట్టును అయితే ఇటు పెట్టుకుని టైర్ అయితే కొట్టాలి. ఇది టైర్ కొట్టినా కూడా పదంట చూడండి. ఎందుకు ఇది, ఎందుకు వేస్ట్ గైస్, ఇది మిషనే వేస్ట్. ఏంది ఇది, మళ్ళా ఆన్ చేద్దాం. ఇది ఏదో లోకల్ చేసి పెద్ద బాధగా ఉంది గైస్ దీంతో. ఇదేదో 4 ml 0 వచ్చే. సో ఇదైతే ఆన్ చేసి తట్టు అయితే పెట్టి టైర్ అయితే కొట్టాం. సో మన దగ్గర అయితే ఫస్ట్ బీట్రూట్ అయితే ఉంది గైస్ వెజీస్లో. సో ఫస్ట్ దీన్ని అయితే పెడేస్తుంది. మళ్ళీ రాత్రి కూడా కావాలి. సో మళ్ళీ ఇదైతే రాత్రి కూడా కావాలి గైస్. నేను ఎప్పుడు లంచ్లో నేను 2 times ఇట్లా 2 times చికెన్ అయితే తింటాను. ఒకసారి చికెన్ తినేటప్పుడు నేనైతే ఫ్రూట్స్ అయితే వాడతాను. సెకండ్ టైం చికెన్ తినేటప్పుడు నేనైతే వెజ్జీస్ అయితే వాడతాను. సో ఇప్పుడైతే నేను లంచ్లో వెజ్జీస్ తింటాను, రాత్రికి ఫ్రూట్ తింటాను. సో ఇదైతే 100 గ్రామ్స్ ఉంది, 107 ఉంది. నేనైతే కొంచెం పక్కన పెట్టేసుకుంటాను. టైర్ కొట్టి సో ఇప్పుడైతే మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్ చికెన్ గైస్. ఐ లవ్ చికెన్ బ్రెస్ట్ గైస్. స్టార్టింగ్ ఇది తిన్నప్పుడు సప్పగా ఉండేది, ఎట్ట మనిషిగా తింటాడు అని ఉండే. ఇప్పుడు ఇది మన ఫేవరెట్ గైస్. ఎన్నిసార్లు ఇదే తిన్నాను. సో ఇది ఎప్పుడు ఇదే తినాలా, కొంచెం బేజారుగా ఉంటుంది గైస్, కానీ తినాలా ఒక 100 days వరకు. ఇప్పుడైతే మనమైతే 115 grams చికెన్ అయితే వేసాం. మంచిది. ఇది సప్ప చికెన్ గైస్, కానీ తినాలా తప్పదు. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ పొటాటో గైస్, స్వీట్ పొటాటో. ఇదైతే తొక్క తీయాలా, తీసేసి తింటాము. సో స్వీట్ పొటాటో, దీంతో పాటు నేనైతే మల్టీవిటమిన్స్, ఫిష్ ఆయిల్, శిలాజిత్ అయితే తీసుకునేస్తాను. లంచ్లోనే తీసుకుంటాను, రాత్రి తీసుకుంటా లేదు. సో అవి తీసుకుంటే కొంచెం యాక్టివ్గా ఉంటారు గైస్. మీరు కూడా యూస్ చేయండి. ఫిష్ ఆయిల్ బాగుంటుంది, ఇన్ఫ్లమేషన్ అంతా కம்மి చేస్తుంది, అండ్ బోన్ హెల్త్, హార్ట్ హెల్త్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది గైస్. అండ్ అది తీసుకునేది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇదైతే తినేద్దాం. సో అనేక నేను అవి వేసుకునేది చూపిస్తాను, ఈరోజు అంతా చూపిస్తాను, ఎక్కడ మిస్ అది అవదమ్మా ఉండదు. ఫోన్ ఫుల్ ఛార్జ్ పెట్టా. ఇప్పుడు నేను 5 నిమిషాలు ఇటు వీడియోలు తీస్తే ఇది స్విచ్ ఆఫ్ అయిపోయింది నాకు తెలుసు, అయినా ఫుల్ వీడియో అన్నీ చూపిస్తాను గైస్. మనం ఏమేమి తింటాం తినేది చూపిను, అంతా వేసేదాన్ని చూపిస్తాను. ఓకే గాయ్స్, అసలు మీ తట్టగాని ఇటు ఉంటే మీరైతే ఒకటి బాల్స్ చేస్తున్నట్టు, కటింగ్స్ చేస్తున్నట్టు. సో చూడండి, 32 ఉన్నిందంటే మనం ఫిట్గా ఉంటాం అన్నమాట. అయితే 200 grams స్వీట్ పొటాటో, 100 grams చికెన్, 100 grams. అండ్ ఇది స్వీట్ పొటాటో వచ్చేసి సింపుల్ కార్బ్స్, అండ్ చికెన్ వచ్చేసి ప్రోటీన్, అండ్ బీట్రూట్ వచ్చేసి ఫైబర్ గైస్. సో తినండి, హెల్తీగా ఉంటాం, బయట తినకండి. నేనైతే బ్లాగ్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే నాకు కొంచెం పని ఉండే. సో అందుకని నేనైతే తలాడుతూ జిమ్కి వచ్చి అయితే బ్లాగ్ అయితే ఏం చేస్తాను. నాకు మర్చిపోయి నేను తినేసి పనుకునేసి ఫుల్ టైర్డ్గా ఉండే. సో ఇప్పుడు సల్లో వచ్చిన వల్ల తుమ్ములు వస్తూనే ఉంది గైస్, సారీ గైస్. అండ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, యూట్యూబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాలే. సో చేసుకోండి గైస్, మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలా. సో
ఈ వ్లాగ్ని అయితే నేనైతే ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ సపోర్ట్ అయితే నాకు కావాలా.